హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజు ఉదయాన్నే ముగ్గేసానండి లేచి. అయితే ఈరోజు ఒక స్పెషల్ పని పెట్టుకున్నానండి ఇంట్లో. కొంచెంగా ఊరెళ్ళే పని ఉంది. అలాగే ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్పెషల్ పని పెట్టుకున్నాను. అదేంటనేది వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే కామెంట్స్, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే తెలుగులో పెట్టండి. తెలుగులో పెడితే నేను వెంటనే రిప్లై చేయగలను. ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కావట్లేదండి. అందుకని ప్లీజ్ అండి తెలుగులో కామెంట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి, ఆ రోజు శుక్రవారం అనమాట. ఇంకా వాకిలంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గ తీసుకున్నాక ఇంక ఊరెళ్ళే పని ఉందని చెప్పా కదండి. ఊరెళ్ళాలి, ఊరెళ్ళి రావాలన్నమాట ఫస్ట్. ఇదిగోండి, ఇంకా అలా వేసుకున్న ముగ్గు. ఇదిగోండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇంకోండి, మా మేనల్లుడు అండి వీడు, చిన్నోడు అనమాట. వీడు పెద్దోడు హైదరాబాద్లో కాలేజీలో చదువుతున్నాడు. ఇదిగోండి మా మరదలు, తమ్ముడికి 2 అబ్బాయిలండి. ఆ 2 అబ్బాయిల్లో చిన్నోడు అనమాట. ఇదిగోండి మా పెద్ద తమ్ముడు. ఒక వీడియోలో కూడా చూపించానండి ఇంతకుముందు మా పెద్ద తమ్ముడిని. ఇంకా అమ్మాయి మరదలు అనమాట. వాళ్ళకి 2 బాబులు. వాళ్ళిద్దరిలో వీడు చిన్నోడు అనమాట. ఫస్ట్ టైం చూపిస్తున్నానండి నా మేనల్లుండి. వాడు ఎగ్జామ్స్ ఉన్నాయని హైదరాబాద్ వెళ్ళిపోయాడండి. వాడు పెద్దోడు ఉండలేదు, లేకపోతే వాడిని కూడా తీసుకొద్దామని అనుకున్నాను. ఇంక వాడు వెళ్ళిపోయాడు కాలేజీకి హైదరాబాదు. ఇంక ఇదిగోండి, చెప్పా కదా ఒక స్పెషల్ పని పెట్టుకున్నానని. మా తమ్ముడు చెక్క పని చేస్తాడండి. అంటే వడ్రంగి పని అంటారు, చెక్క పని అంటారు. అయితే అక్కడ సత్తెనపల్లి అనమాట. మా స్వగ్రామం వచ్చేసి సత్తెనపల్లి. అక్కడ చెక్కుకొని ఇక్కడ ఇచ్చాడు పాలిష్కి. అదిగోండి అక్కడ పాలిష్కి ఇచ్చాడు. ఇంకా అవన్నీ తీసుకోవడానికని ఇంకా అక్కడ ఆగామన్నమాట. దారిలోనేనండి ఇది. ఎటు వెళ్ళే పని లేదనమాట. మేము ఊరికి వచ్చే దారిలోనే. ఇది నర్సరాపేట రూటు, నర్సరాపేట వెళ్ళే రూట్ అనమాట. ఇంక ఇక్కడ దారిలోనే అని చెప్పి ఇంకా ఆగాము, తీసుకుంటున్నాం అనమాట. అంటే పాలిష్ పెడుతున్నాడు అతను, ఇంకా తీసుకుంటున్నాము. ఇంకా అదిగోండి, అక్కడ ముందుగానే ఇచ్చొచ్చాడండి. ఉదయాన్నే తీసుకెళ్ళి కొని ఇచ్చొచ్చాడు. ఇంకా ఆయనకేమో వర్క్ ఉంటుంది కదండి, ఇంకా లేట్ అయిపోయింది. ఇక కాసేపు ఆగి ఇంకా పాలిష్ పెట్టిందాకా ఉండి తీసుకొని వచ్చామండి. ఇంటికి వచ్చాము. ఇంకా ఇది ఉదయాన్నేనండి. ఇది నైట్కి వచ్చామన్నమాట. ముందు రోజు నైట్కి ఇంటికి వచ్చాము. ఇది ఉదయాన్నే అనమాట. పొద్దున పూట టిఫిన్ చేస్తున్నానండి. అయితే టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఇంకా అప్పటికప్పుడుగా అయిపోయేది ఉప్మాయే కదండి. ఇంకా అందుకని ఇంకా ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఇది మీకు తెలుసులేండి, మీకు తెలియదని కాదు, నేనేం చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను అంతేను, ఇంకేం లేదు. అప్పటికప్పుడు చేయటానికంటే ఇక అయిపోయేది ఉప్మా కదా, ఇంకా అందుకని ఇంకా ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇంకా అయితే మందిరం ఎప్పటి నుంచో మందిరం పని చేయించుకోవాలని ఉందండి. చెక్క పనితో మందిరం చేయించుకోవాలని ఉందండి. ఫస్ట్ ఏంటంటే మాకు బెడ్రూమ్లో ఒక గడప ఉంటుంది. మళ్ళా ఇటువైపు వచ్చేసి ఉత్తరం వైపు ఒక గడప ఉంటుందండి. అయితే ఇంకో మాకు కిచెన్ రూమ్లోనే మందిరం ఉంటుంది అనమాట. ఆ మందిరానికి తలుపులు పెట్టేయాలని చెప్పి నేను చాలా నుంచి అనుకుంటున్నాను. కానీ అది పెట్టించచ్చా పెట్టించకూడదా? ఒకవేళ ఈశాన్యంలో మనం మందిరం కట్టుకుంటాం కదా, ఆ మందిరం కట్టుకున్నప్పుడు ఆ తలుపులు పెట్టచ్చా పెట్టకూడదా? మరి పెట్టేస్తే మరి ఈశాన్యం మూసేసినట్టు అయిపోయింది కదా అనే ఒక సందిగ్ధం ఉందండి నాకు. నేను వాస్తుని ఖచ్చితంగా ఫాలో అవుతానండి. నేను అసలు గబగబా అనేది ఇంటి విషయంలో మాత్రం మనం చేయకూడదు కదా. ఎలా పడితే అలా చేస్తే యజమానికి దెబ్బండి. అందుకని
గబగబా చేయకూడదు. అందుకని ఇంకా ఆగామన్నమాట ఇన్నాళ్ళు బట్టి. నాకు రావాల్సిన క్లారిటీ ఇన్నాళ్ళకు వచ్చిందండి. అయితే ఏంటంటే మనకి వంటగదిలో మందిరం ఉంది. వంటగదిలో మందిరం ఉంది కాబట్టి మనం బెడ్రూమ్కి ద్వారబంధం పెట్టుకుంటాము, అలాగే మెయిన్ ద్వారబంధం పెట్టుకుంటాం కదా. అప్పుడు వాటికి తలుపులు పెట్టేసుకుంటాం కదా. అందుకని అంటే నేను కొన్ని కూడా సెర్చ్ చేశానండి. కొంతమంది అయ్యగారులు చెప్పటం కానీ లేకపోతే నేను తెలుసుకోవటం కానీ నేను అలా సెర్చ్ చేశాను. చేస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే 2 ద్వారబంధాలు కనుక ఉన్న దాంట్లో గదిలో ఒక దేవుడి మందిరం ఉంటే అది ఈశాన్యంలో మనం పెట్టుకుంటాం కాబట్టి తలుపులు పెట్టకూడదు అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం రావాల్సిన క్లారిటీ వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకొని దేవుడి మందిరం శుభ్రం చేయించుకుంటున్నాను, అంటే చెక్క పని చేయించుకుంటున్నాను. అది ఎలా చేపించాను, మా తమ్ముడు ఎలా చేశాడు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకా ఉప్మా అయిపోయిందండి, మాటల్లో పడి ఉప్మా అయిపోయింది. ఒక వీడియో పెట్టాము అని అంటే ఆ వీడియో ఏదో తీసాము పెట్టాము అన్నట్టుగా కాదు కదండి. మనకు ఒక మెసేజ్ ఉండాలి, మనం ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. దానికోసం నేను విశ్వప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాను. అదే ఈ వీడియోలో కూడా మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. ఇదిగోండి మా మేనల్లుడు, వాడు బంగారు పని నేర్చుకుంటున్నాడండి. మంగళగిరిలో బంగారు పని నేర్చుకుంటున్నాడు. ఇంకా టిఫిన్ పెట్టించాను. ఇంకా ఆ విషయం గురించి ఎలా వచ్చింది పని, ఎట్లా ఉంది, ఏందని అడుగుతున్నాడు వాళ్ళ మావయ్య. అడుగుతుంటే అన్నీ చెబుతున్నాడు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకొచ్చుకున్నాను. మా మరదలు అంటే మరదలు కాదులేండి, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. నేను ఎప్పుడూ వేరేగా అస్సలు చూడనండి. ఎందుకంటే పరాయి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కూడా మన ఇంటి ఆడపిల్ల లాంటిదేనండి. ఎప్పుడైనా సరే మనం అస్సలు కించపరిచినట్టుగా అస్సలు చూడకూడదు. నా ఉద్దేశం ప్రకారం మా అమ్మాయిలతో పాటే నేను మా మరదళ్ళు 2 చూస్తానండి. చెప్పా కదా 2 తమ్ముళ్ళని, వాళ్ళలో వీడు పెద్దోడు అనమాట, మా బుజ్జుడు. చిన్నోడేమో ఈసారి వీడియోలో చిన్నోడిని చూపిస్తానండి. వాడు ఉద్యోగం రీత్యా తడాలో జాబ్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడు తడా కంపెనీస్లో జాబ్ వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళాడు వాడు జాబ్ పరంగా. వాడిని కూడా చూపిస్తానండి. ఇంక ఇదిగోండి, ఇప్పుడు ఇలా ఉంది కదా మందిరం. దీనికి నేను వుడ్తో ఎలా డెకరేషన్ చేసుకోవాలనేది వాడికి క్లియర్గా చెప్పానండి. చెప్తే ఇంకా అలా ప్రకారంగా అన్ని కొలతలు పెట్టుకొని కోస్తున్నారనమాట. ఇదిగోండి మా వారు చూడండి, ఏందో చెక్క పని చేత అయినోళ్ళలాగా మొక్క వేసుకొని ముందు కూర్చుకున్నాడు. అన్నీ అట్టాడు పళ్ళు చేస్తుంటారు మా వారు. ఏదో చేయాలనుకుంటారు, ఆ పని విషయం తెలియకపోతే దంజోలికి గుడిపారు. ఇంకా ఇవన్నీ కొలతలు పెట్టుకొని మొక్కలన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇంక ఇదిగోండి పూల కుండీలు వచ్చినాయండి. ఆ రోజు ముందు రోజు ఊరెళ్ళే కదా, ఆ ఊరెళ్ళే టైంలోనే వచ్చినాయి పూల కుండీలు. ఒక 4 తీసుకున్నాను. ఏమైనా టెర్రస్లో కొద్దిగా మొక్కలు పెట్టాలనుకుంటున్నాను చెప్పే కదండి ఒక వీడియోలో. ఏమైనా ఇక పూల మొక్కలే పెడతానండి. ఇంక వేరే పిచ్చి పిచ్చి మొక్కలు అసలు పెట్టిన కాడి నుంచి అంత గందరగోళం అయిపోతుంది ముందు. ఇంక అందుకని చిన్న చిన్న మొక్కలు అనుకో ఎంచక్క పూలు పూస్తూ ఉంటాయి కదా, మనం కట్ చేసుకుంటూ ఉంటాం. గులాబీ పూలు మొక్కలు కట్ చేసుకుంటూ ఉంటాము, ఎంచక్క పూలు పూస్తూ ఉంటాయి. అందుకని పూల మొక్కలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇంక ఇదిగోండి ఆ మందిరానికి ఈ కిటికీకేమో దోమలు రాకుండా చెక్కతో దోమల వల్లలాగా చేస్తున్నారు కదా ఇప్పుడు, అది చేపియాలని ఇంకా అలా అదిగోండి తలుపు రెక్కలు బిగిస్తున్నాడు. ఫస్ట్ చూపించా కదా కొలతల ప్రకారం మొక్కలు కోస్తున్నాడని. ఇది ఈ కిటికీకేనండి. ఈ కిటికీకి అన్నీ కొలతల ప్రకారంగా కోసుకొని అక్కడంతా ఫ్రేమ్ అంతా సెట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు బిగిస్తున్నాడు అనమాట. ఇంకా అదిగోండి అయిపోయింది బిగిస్తాం. కొంచెంగా క్లిప్పింగ్ చూపిస్తున్నానండి. అంతా ఎక్కువ చూపించామనుకోండి మీరు బోరుగా ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని అక్కడక్కడగా చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాడు, ఎలా సెట్ అయ్యింది
ఏంటి అనేది కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. మా తమ్ముడికి నేర్చుకునేటప్పుడు 9 సంవత్సరాల పైనే పట్టిందండి వడ్రంగి పని. మేము వడ్రంగి పని అంటాము, చెక్క పని అంటాము, 2 రకాలుగా పిలుస్తాం అన్నమాట. అయితే 9 ఏళ్ళు పైనే పట్టిందండి నేర్చుకునేటప్పటికి. ఇప్పటికి సొంతంగా చేసుకునే అంత కెపాసిటీ వచ్చిందనమాట. ఇంకా చేసుకుంటున్నాడండి, అడపాదడప బయట పనులు కూడా చేసుకుంటున్నాడు అప్పుడప్పుడు. నేర్చుకున్న కాడికి మాత్రం మానుకోలేదు. నేర్చుకున్నది కూడా మా మరదలు ఉంది కదా, మా తమ్ముడు భార్య, వాళ్ళ అన్నయ్య వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఈ పని. ఇంకా వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేర్చుకున్నాడు అనమాట. వచ్చిందండి, కంప్లీట్గా వచ్చేసింది పని. గడప ఎవరన్నా చెప్పినా చేస్తున్నాడు, ఇంకా అక్కడికి కూడా వెళ్తున్నాడు. ఇంకా అదిగోండి అలా సెట్ చేశాడనమాట కిటికీ రెక్కలు. లేకుంటే ఇటువైపు ఏమో హాల్లో అద్దాల డోర్లు ఉన్నాయి కదండి, అటువైపు ఏం ప్రాబ్లం లేదు. ఈ ఈ కిటికీకి ఏంటంటే వెనకమాల కొంచెం ఖాళీగా ఉంటుందండి, మాకు కొంచెం భయంగా ఉంటుంది. పెద్ద పెద్ద పావులు కూడా తిరుగుతాయండి. అమ్మో, ఎంత పెద్ద పెద్ద పావులు తిరుగుతాయను. అందుకే ముందు ఇమ్మీడియట్గా మా వారి ఈ పని పెట్టారు అనమాట. తలుపులు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక వాళ్ళ ఉంటుంది కదా, మనకి ఏ భయం ఉండదు అనమాట. కాలు చేతులు వచ్చినా బోలు చేతులు వచ్చినా ఏం భయం ఉండదు. అందుకని ముందు ఇమ్మీడియట్గా పెట్టిస్తున్నారు. ఇంక ఇదిగోండి మందిరంలోకి నాకు విగ్రహాలు ఉన్నాయి కదండి, విగ్రహాలకి పెట్టుకుంటే నాకు బాగా క్లియర్ కట్గా కనిపించట్లేదండి. అందుకని నేను మా తమ్ముడిని అడిగాను, ఇలా మెట్లుగా సెట్ చేయాలి, వచ్చిద్దా అని చెప్పి అడిగితే ఎందుకు రాదక్క, వచ్చిద్ది, చేయొచ్చు, చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాడు. అయితే కొలతలు పెట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ మందిరం ఎంత ఉంది, ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఎంత ఖాళీ ఉంచుకొని మనం చేసుకోవాలి అనేది కొలతలు వేసుకొని ఇలా సెట్ చేస్తున్నాడు అనమాట. అయితే చాలా బాగా వచ్చిందండి, అది కూడా చూపిస్తాను సరేనా. చాలా బాగా వచ్చిందండి. అవి కొలతల ప్రకారంగా తీసుకొని కట్ చేసి ముక్కలుగా అప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలా మెట్లు అలా వస్తాయి అన్నమాట. మందిరంలోకి విగ్రహాలు పెట్టుకోవడానికి, మన పటాలు పెట్టుకోవడానికి, దీపారాధన కుందులు పెట్టుకోవడానికి, అక్షయ పాత్ర పెట్టుకోవడానికి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా చేపిస్తున్నాను అనమాట. అంటే నాకు ఇలా కావాలి అని ఒక ఐడియా చెప్పాను. ఇక దానికి ఇంకా మా వారికి అలవలు సిలవలు కల్లి చక్కగా చేపిస్తారనమాట కూర్చొని దగ్గరే. మా వారు ఏదైనా పని పెట్టుకున్నారంటే నిద్ర కూడా బాగుండే దగ్గరే కూర్చుంటారు. ఇంటి పని పెట్టుకున్నా, మొన్న తలుపులు బీచాం కదా అద్దాల డోర్లు, అప్పుడు కూడా అంతేనండి, వాళ్ళ దగ్గరే ఉంటాడు. ఇంక ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది, వాస్తు తేడా రాకూడదు. ఫస్ట్ మా వారికి వాస్తు అనేది ఒకటి ఉంటుంది కదండి, మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. మా వారికి వాస్తు గురించి కూడా తెలుసండి. మా ఇంటి ప్లాన్ అంతా మా వారే వేశారండి. ఇల్లు కట్టుకునేటప్పుడు మా ఇంటి ప్లాన్ అంతా మా వారే వేశారు. అయితే మేము ఇల్లు కట్టుకుంది 2007లోనమాట. అండర్లైన్ చేసుకోండి, 2007లో మేము ఈ ఇల్లు కట్టుకున్నాం అనమాట. 2007 నుంచి ఇప్పుడు 2024కి ఎన్ని సంవత్సరాలు అయిందండి? తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో నేను నోటు మీద లెక్కలు వేయలేనండి, మీరే కామెంట్ చేయండి సరేనా. 2007 జూన్ 6 మా ఇంటి గృహప్రవేశం అనమాట. ఆ రోజుల్లో వీడియోలు అవన్నీ ఏం తీపిచ్చలేదండి, అందుకనే నేనేం చేయలేకపోయాను, చూపించలేకపోతున్నాను. ఇంకా అదిగోండి, ఇక మెట్లు సెట్టింగ్ చేయటం అయిపోయింది. టోటల్గా మొత్తం అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా చేపించాడు మా వారు. అయితే నేను ఒక ఐడియా ఇచ్చి ఇలా కావాలని ఐడియా ఇచ్చా. ఇక ఆ ప్రకారం చేశాడనమాట. ఇక ఇదిగోండి మెట్లు ఇంకా అలా అటు ఇటు కలవకుండా కొంచెం అంత ఖాళీ ఉంచి చేశారనమాట. అదిగోండి ఇదేమో డోరు, మనం పూజకి సంబంధించిన సామాను కిందర్లో పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించి. ఇంక ఇదిగోండి పైన సింపుల్గా ఇలా ఆర్చి ఇచ్చారు. ఒక సైడ్లేమో ఈ లతలు అంటారంట, మా తమ్ముడు చెబుతున్నాడు, లతలు అంటారంట. పైదేమో ఆర్చిలాగా వచ్చింది కదా, బాగుందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మందిరం కూడాను బాగుందా, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంక ఇదిగోండి కిటికీకి తలుపులు బిగించారని చెప్పే కదా, చీకటి పడిపోయిందండి. ఇంకా అదిగోండి వెనకమాల లైట్లు కనపడుతున్నాయి చూసారా, కిటికీ తలుపులు తీసే ఉన్నాయి వెనకమాల. ఇంకా అలా మొత్తం సెట్ చేశాడు, కిటికీకి కూడాను మొత్తం సెట్ చేశాడనమాట. ఇంకా అదిగోండి అలా ఉందన్నమాట. ఇక ఏ టెన్షన్ ఉండదండి, ఏ పురుగు పుట్ర రాకుండా ఉంటాయి కదా. మనం ఇల్లు కట్టుకోగానే సరికాదండి, మనకి సెక్యూరిటీగా ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి. మనకున్న దాంట్లో మనకున్నంతలో మనకి సెక్యూరిటీగా ఉండేటట్టుగానే చూసుకోవాలి అన్ని రకాలుగా. ఇంక ఇదిగోండి ఇక తెల్లారి ఇంక ఉదయాన్నే టిఫిన్ చేసి బయలుదేరుతున్నారు. ఒకటే వర్షాలండి. ఈ వర్షం ఏం వర్షమో కానీ పెద్ద వాన పడదు, అలాగని చిన్న జల్లు పడదు, నానుడు వానలాగా పడుతుంది సన్న తుప్పరు. ఎంత చీదరగా ఉంటుందోనో. బడి పడితే కొంచెం క్లిప్పింగ్ తీసుకొని చూపించేదాన్ని. అసలు అలా పడతలేదు ఆ వాన, ఏందో బుడబుక్కల వానలాగా సన్న జల్లు. అది ఆగకుండా రేయింబగులు పడతానే ఉంటుంది ఆ వాన. ఇంకా ఆ వాన్ని మీకు చూపించి ఉపయోగం లేదులే అని చెప్పి నేనేం తీయలేదు. ఇక రిటర్న్ బయలుదేరా. మా ఊరు సత్తెనపల్లి అని చెప్పా కదా, ఇక బయలుదేరుతున్నారు. మా వారు వెళ్తున్నారు. ఇంకా వాళ్ళని కూడా డ్రాపింగ్ అక్కడేలేండి, ఇంకా వాళ్ళని కూడా డ్రాప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కారులో బయలుదేరుతున్నారండి. దాదాపు 3 రోజులు ఉన్నారనుకుంటా, నాకు అయితే గుర్తులేదులేండి. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి ఎక్కువ అనిపించదండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాం కదా మన పుట్టింటోళ్ళు అంటేనే. హాయ్ చెప్తున్నాడు మా మేనల్లుడు, మా తమ్ముడు. ఇంకా అదిగోండి ఇక రిటర్న్ అయ్యారనమాట. ఇంకా అదిగోండి ఇంకైతే ఒకటే వర్షం. అసలు ఆ వర్షం కూడా అర్థం పర్థం లేదు ఆ వర్షానికి కూడా. అయ్యయ్యో అసలు ఏమి ఊరికే నేల నానిపోవటం తప్ప బెడి బాదిపోతే శుభ్రంగా గాలి కూడా ఆరిపోద్దండి నేల. ఇట్లా వాన పడితే మాత్రం అంత చీదరగా చికాగ్గా ఉంటుంది అనమాట. అందులో మాకు పొలాలు కదండి, ఇంక చుట్టుపక్కల అన్నీ పొలాలే, ఇంకేమీ ఉండవు. ఇంకా మాకు కొంచెం రంపట ఎక్కువ అనమాట. ఇంకా అదిగోండి ఇక రిటర్న్ బయలుదేరారు. అయితే ఇంకా మందిరానికి ఇంకా ఎలా పెయింట్ వేయాలనేది కొంచెం నాకు గజిబిజి గందరగోళంగా ఉందండి. మందిరానికి ఏం కలర్లు వేస్తే బాగుంటుంది అనేది కొంచెంగా తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా. ఇప్పుడు చూపించా కదా మందిరం చేపించా కదా, అది ఎలా ఉందో చూపించా కదా, దానికి మందిరానికి మెట్లుకి ఏమేమి కలర్లు వేస్తే బాగుంటుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా. తప్పకుండా మరీ చెప్తున్నాను, తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఒక కలర్ అనే అనుకున్నాను, మా వారు చెప్పారు ఆ కలరు వేస్తాను. మీరేం చెప్తారో దాన్ని బట్టి కూడా నేను ఫాలో అవుతాను. మీరు చెప్పింది కుదరకపోతే మా వారు చెప్పింది వేస్తాను. ఈరోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.